మట్టి మాఫియా ఇసుక మాఫియా చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్న పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేడు అధికార కూటమి పార్టీలోకి చేరాలని చూస్తున్నారని వారి ఆటలు ఇక సాగవు అని టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు అత్యంత మెజార్టీతో గెలుపొందడం, పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలవడంపై పిఠాపురం నియోజకవర్గ ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వర్మను జన సైనికులు ఘనంగా సన్మానించారు. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఆ విధంగా నడిపించే విధంగా పిఠాపురం నియోజకవర్గం ఈవేళ తెలియజేస్తా ఉన్నాం. మట్టి మాఫియా డాన్స్ అందరూ కూడా పార్టీలోకి రావడానికి చూస్తున్నారు. పెండెం దొరబాబు దగ్గర ఉన్న టీము, వంగా గీత గారి దగ్గర ఉన్న టీము నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని సాయి శక్తిగా ప్రయత్నం చేసి ఆ ఓటమి చూడాలని ఆనందంతో ఉండి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేసి గ్రామాల్లో మా మీద వీధి పోరాటం చేసిన ఈ వ్యక్తులందరూ ఇప్పుడు పార్టీల్లోకి రావాలని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి వీళ్ళు వస్తారు. తర్వాత అధికారానికి ముందు మళ్ళీ ఎలక్షన్కి వచ్చే ముందు 4 నెలల ముందు వెళ్ళిపోతారు. పిఠాపురంలో ఇది ఆనవాయితీ.